సుదర్శన్ రెడ్డి ఇంటి వద్దకు ఇప్పుడిప్పుడే రాజకీయ నాయకులందరూ చేరుకుంటున్నారు. నివాళులర్పించేందుకు వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ చేరుకున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డితో తనకు ఎనలేని సంబంధం ఉందని, తాను ఒకసారి ఎమ్మెల్యే అయి అచ్చంపేట నియోజకవర్గం అభివృద్ధి పథంలో నడిపించారని అన్నారు. పెద్ది లేకపోవడం బీఆర్ఎస్ పార్టీకి పెద్ద లోటని అంటున్న ఆరూరి రమేష్ తో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. పెద్ది సుదర్శన్ రెడ్డి ఇక లేడు అనే విషయం పైన ఇప్పటికే ఇక్కడ ఉన్నట్టు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు ఆలోచన చేస్తున్నారు. ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి ఇంటికి వచ్చేసి నివాళులర్పించేందుకు మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ గారు వచ్చారు. వారికి పెద్ది సుదర్శన్ రెడ్డి మధ్య ఉన్న సంబంధాలు ఎలాంటి విషయం ఉన్నాయో వారికి తెలుసుకోవడం. చెప్పండి, మీకున్న పెద్ది సుదర్శన్ మధ్య చాలా అంటే ఉద్యమ కాలం నుంచి మీరు పనిచేశారు, వారికి మీకు సంబంధాలు ఎలాంటివి? పెద్ది సుదర్శన్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఒకరుగా కేసీఆర్ గారి వెంట నడిచి, కేసీఆర్ గారి వెంట ఉద్యమం చేసి అనేక కేసుల పాలు జైల పాలైన ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. మరి నా జర్నీలో కూడా పెద్ది గారితో మరి అనేక ధర్నాల్లో, రాస్తా రోకల్లో పాల్గొన్న సంఘటనలు చాలా ఉన్నాయి. మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కూడా ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమంలో మరి తను శాసనసభ్యుడు కాకపోయినా మరి అనేక సూచనలు సలహాలు చేసి మరి కేసీఆర్ గారి వెంట చేదోడు వాదోడుగా ఉన్న మహానుభావుడు మరి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. మరి ఉద్యమ సమయంలో కార్యకర్తలకు భరోసా ఇస్తూ, పార్టీని బలోపేతం చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ధ్యేయంగా పనిచేసిన గొప్ప ఉద్యమకారుడు పెద్ది. మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఒక టర్ము శాసనసభ్యుడిగా బాధ్యతలు వస్తే మరి నర్సంపేట నియోజకవర్గ రూపురేఖలు మార్చిన గొప్ప ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. అది రోడ్లు కావచ్చు, నీటిపారుదల శాఖలో ప్రత్యేకంగా రామప్ప నుండి పాకాల వరకు నీళ్లు తీసుకొచ్చే విషయంలో కావచ్చు, సెంట్రల్ లైటింగ్ కావచ్చు, కొత్తగా ప్రతి జిల్లా కేంద్రంలో ఉండాల్సిన మెడికల్ కాలేజీని నర్సంపేటకు తీసుకొచ్చిన ఘనత కావచ్చు, మరి చాలా కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో చేయడం జరిగింది. అందుకే ఈరోజు వస్తున్న శవయాత్రలో మరి ఎక్కడి వాళ్ళు అక్కడ మరి వాళ్ళు జోహార్లు అర్పించడం కావచ్చు, ఆపడం కావచ్చు మనకు కనిపిస్తున్నది. మరి ఏది ఏమైనా పెద్ది లేని లోటు మేము తీర్చలేం, కానీ వారి కుటుంబానికి, నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు పార్టీ పక్షాన మేము అందరం కూడా అండగా ఉంటాం. పార్టీ పెద్ద నాయకులు కోల్పోయారు, పార్టీకి ఎలా ఈ నాయకులు ఎలా పూర్తి అవకాశం? తప్పకుండా పుట్టిన బిడ్డ గిట్టక తప్పదు, కానీ చిన్న వయసులో మరణించడం చాలా బాధాకరం. పార్టీ మా అధినేత కేసీఆర్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మళ్ళీ ఈ నియోజకవర్గంలో పార్టీని కాపాడడం కోసం చక్కటి బాధ్యతలు చేపట్టే వ్యక్తిని కూడా బాధ్యత కూడా నిర్వహించడం జరుగుతుంది. చూడొచ్చు. అయితే పార్టీ నేతలు అయితే మనం కోల్పోయాము. ఈ పార్టీ నేతలు కోల్పోవడంతో పాటు నియోజకవర్గ అభివృద్ధి దాతను కూడా కోల్పోయినట్టుగా ఇక్కడ ఉన్న ప్రజలు చెప్తున్నారు. అయితే ఏది ఏమైనప్పటికీ ఈ పార్టీ నేతను కోల్పోవడం వల్ల అయితే మాకు ఇది చాలా ఇబ్బందిగా ఉన్నది. అయితే రాబోయే రోజుల్లో కూడా మంచి అంటే ఇతని లోటును మాత్రం ఏమాత్రం తీర్చలేని లోటు పార్టీ అధినేతతో పాటు మేము కూడా దీన్ని శోక సముద్రంలో నిలిచిపోతున్నాం. ఏదైనప్పటికీ ఒక పార్టీ నేతను కోల్పోవడం మాత్రం ఆ పార్టీకి తీరని లోటు అని చెప్పిన పరిస్థితి మాత్రం కనబడుతుంది. కేవలం ప్రకాష్తో అశోక్, NSR వరంగల్.